పెద్ద రోడ్డు ఎలా వచ్చిందో తెలుసా? అసలు దీనికి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా? నాకు తెలుసు. మన చంద్రిక అక్క స్టేట్ ఫస్ట్ వచ్చి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుందిగా. ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడంలోనే మన లోకేష్ అన్నని వెళ్ళి రోడ్ అడగంలోనే లోకేష్ అన్న వెంటనే 1,10,00,000 రూపాయలు ఇచ్చారంట. అవి సరిపోమేమోనని మళ్ళీ బ్రహ్మారెడ్డి బాబాయ్ కూడా 70 లక్షలు వేసుకొని ఇంత పెద్ద రోడ్డే ఇచ్చారు. నిజంగా జోలకంటి బ్రహ్మారెడ్డి బాబాయ్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా 50,000గా సుమారుగా 12 లక్షల వరకు మన కోసం ఖర్చు పెట్టారంట. అన్ని డబ్బులు ఇచ్చారా? అయితే నెక్స్ట్ ఇయర్ మనం కూడా చాలా మంచి మార్క్స్ తెచ్చుకొని ఆ డబ్బులు మనం కూడా తీసేసుకుందామే. అవును, వాళ్ళే తీసుకున్నదంటే మనం కూడా బాగా చదువుకొని మన కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు కదా, మనం కూడా తీసుకుంటాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ 12 లక్షలు తన సొంత డబ్బులంట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ డబ్బులతోనే ఎవరేం చేయట్లేదు, సొంత డబ్బులతో చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. అవును, ఈసారి మన కోసం ఎడ్యుకేషన్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. మంచి మెటీరియల్స్ బుక్స్ కూడా ఇస్తున్నారు. మరి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. దాన్ని మనం బాగా యూజ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుందాం. మరి సరేనా? ఇవన్నీ ఇచ్చి ఇంత మంచి రోడ్ ఇచ్చినందుకు లోకేష్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాం. జోలకంటి బ్రహ్మారెడ్డి బాబాయ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం.